కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు వివరాలకు కాల్ చేయండి. కూర్చో ముత్యాలు. పర్లేదు బాబు. వయసులో పెద్దానివేగా, కూర్చో. పర్లేదు. పర్లేదు బాబు, పర్లేదు. ఇదిగో ఇంతో డబ్బే. పెళ్ళంటే బోళ్ళని ఖర్చులుంటాయి కదా, తీసుకో. ఇదిగో బాబు. చచ్చా, నీ మనవరాలు అందంగా ఉంటుందా? కొత్తంత రంగు తక్కువైనా రామచిలకలాగా ఉంటది బాబు. పెళ్లి కొడుకు నచ్చాడా? మూడెలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళుంటేగా బాబు పుట్టుకుడ్డిది. అయ్యో, ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడినే. పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు? మరి నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే. అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు. ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది? మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది. అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు, మనసు అందంగా ఉండాలి, మాట అందంగా ఉండాలి, నడక నడత అందంగా ఉండాలి. మనిషికి చదువు, సంస్కారం, జాలి, దయ ఇవన్నీ అందాలే. ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు. తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను. రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రావటమే కాదు, నీ కోసం అదృష్టాన్ని, ఆనందాన్ని మూటగట్టుకొని తెస్తుంది. నిజంగానా ముత్యాలు? నిజం బాబు. మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. వస్తా బాబు. తమరేమీ అనుకోకపోతే. నేనెందుకు అనుకుంటాను, చెప్పు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంటికి వస్తున్నావు కదా, వస్తే నా ఈ మూఢనమ్మకాలు అనుకోకు బాబు. పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిశాచాలుగా మారి అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటాయిట. ఈ టైంలో లేడీస్ వాయిస్ వినపడుతుందేంటి? మొత్తంగా మ్యాచ్లు ఆడుతున్నాం అనమాట. చెప్తా. మీలాంటి బ్రహ్మచారులను చూస్తే కూరగాయలు తెచ్చుకోవటానికి పట్టుకుంటాయిట. తర్వాత లేనిపోని తంట. మరి నేను వస్తాను బాబు. పెళ్లి కాని అమ్మాయిలు చనిపోతే మోహినులుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా? మోహినికైనా నేను నచ్చుతానో లేదో. నచ్చాలంటే ఏం చెయ్యాలి? ఎక్స్క్యూజ్ మీ సార్. దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయా? థ్యాంక్స్. దెయ్యం ఎక్కడుంది? ద గోస్ట్, దెయ్యాల వశీకరణ, జగన్మోహిని. ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది. చూడు, ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాం. నీ పేరేంటి? పైడమ్మా. చచ్చిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను. చూసావా? వదిలిపో. తీసుకుపండి, తీసుకుపండి. ఎప్పటికైనా నమ్ముతావా దెయ్యాలున్నాయని? నమ్మాను. మోహిని పిశాచాలు ఎలాంటివో కొంచెం చెప్తారా? పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి. అబ్బో. బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి. అవి మనల్ని ఏమి చేయవా? అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి. వాటిని మనం చూడాలంటే ఎలా? అవి కంటికి కనిపించవు. వాటితో మాట్లాడడం ఎలా? ఇలా దూపం వేస్తూ మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి. ఓహో, చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. థ్యాంక్స్ కాదు, 2000. ఓ సారీ, వస్తాను. 2000 నా చీరలకే సరిపోవు. నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి? 4000 అడగాల్సింది. నోటుకొచ్చినట్టు అలా అడిగితే కస్టమర్లు పారిపోతారు. ఎవరో వస్తున్నారు. కూర్చో కూర్చో కూర్చో. ఓం పట్ 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 పట్. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్.
డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం ప్రెజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్ ఏ. Yes. Yes. There are two types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are two types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. ఎస్, మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వడం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ ని తట్టుకోవడం కోసం స్టమక్ తో పోసుకుంటున్నాను. టచింగ్ ఏంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పనాడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. నో. వై? పొయ్యరా వాటరా మందా? మందే. ఎస్. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పెళ్ళంలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేంటి చీప్ గా, చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాలా? నేనే. తాగండి. ఓకే. ఎస్. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి. శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్లే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఏయ్, ఈయనకో ఫుల్. తెల్లచీర, హైవే పక్కన మోహిని. మోహిని, మోహిని. నా పేరు మోహిని కాదు, రాగిని. కాదే, నీ పేరు మోహిని అయి ఉండాలి. నీ ఇష్టం, నువ్వు ఇలా పిలిచినా పర్లేదు. రా. సెక్సీగా చూస్తుంది, నైస్ గా నవ్వుతుంది, స్వీట్ గా మాట్లాడుతుంది. తప్పకుండా మోహినియే. ఆలోచిస్తున్నావేంటి? రా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడొచ్చా? భోజనం చేస్తూ మాట్లాడొచ్చు. ఇంత అర్ధరాత్రి పూట భోజనమా? భోజనం అంటే ఆ భోజనమే. ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు. నాతో కాసేపు మాట్లాడితే చాలు. ఒట్టి మాటలేనా? నీకిష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను. వీడెవడో తింగరలో ఉన్నాడే. చూడు, మాట్లాడటానికైతే 300, లవ్ చేయడానికి 500, ప్రాక్టికల్స్ కైతే 1000 రూపాయలు. రెడీ అయినా? ప్రాక్టికల్స్ ఏంటి? ప్రాక్టికల్స్ అంటే అదే. ఇది మాత్రం కంపల్సరీ. ఏది? అవును, నేనే. ఎవరు? యదావా. సుందరమేనా అని అడుగుతావేంటి? ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆ విషయం మాకు తెలుసు, నువ్వు పెట్టే. రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండని భయం.
నీకో విషయం తెలుసా? కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా, పూజ చేస్తా, ఒక్క మోహినైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా. ఏంటిది? కరెంట్ పోయింది. మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా? ఓరి నాయను, ఏంటిది? రాత్రొచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు అది నన్ను చూస్తే పేక పిసికేస్తుందేమో. నేను దాన్ని చూస్తే గుండెకి చేస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో, మోహిని, మోహిని, నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా దెయ్యాలను చూసి భయపడేంత పిరికవాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చి ఉంచుంటున్నా. అమ్ము, ఇదిగో, నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా! మరదే, ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటికి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. సాయంకాలం 5 మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా, అబ్బా, కంగారులో. ఓహో, ఇక్కడ లేదు. కార్లో కూడా లేదే సీడీ. ఇదిగో ఎక్కడుంది. అమ్మే,
దెయ్యం సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నాగమణి ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. ఈడా బాయ్ అండి. నాగమణి, ఆ? నేను డ్యూటీకి వెళ్తున్నాను. ఆ. అపార్ట్మెంట్ లో తాగుబోతు ఎదవలు తిరుగుతున్నారు. జాగ్రత్త, తలుపులేసుకో. ఆ. నన్నే ఎదవంటావరా? నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తాను రా ఎదవ. సుందరాకాండ, హృదయ రాగం, భగవద్గీత, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఘంటసాల. మంచి టేస్టే. అటు క్లాసిక్స్, ఇటు గోస్ట్ బుక్స్. కురుడిది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట. దయ్యాలు పిచ్చున్న వాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది. ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాను టచ్చింగ్. రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? పద లోపలికి, పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా? ఎద్దబ్బా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. హా? ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి? ఆ, నీ మొగడు వస్తే వచ్చాడులే. నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పిల్లని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకుని అనవసరంగా నా ఫుడ్ అంతా వేట్ చేశాను. నన్ను తినవే. ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఎక్కడికి? ఇంటికి. మీ ఇంట్లో ఎవరుంటారు సార్? మీరు తప్ప. ఉంది. ఉందా? ఉన్నాడు అంటే పుల్లింగం, ఉంది అంటే స్త్రీలింగం. ఎవరు సార్? మీ సిస్టరా? ఓహో, గర్ల్ ఫ్రెండా? కాదు. వీడి మొహానికి అంత సీన్ లేదులే. మరెవరు సార్? గెస్టా? కాదు, గోస్ట్. వీళ్ళు కూడా అసలే భయపడుతుంటే. చీ 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 చీ, చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అనంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినేస్తుంది అనమాట. పెద్ద పొట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు.
భూతాల్ రాజ్ చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది. నాకు కనిపిస్తుంది, నేను లవ్ చేసుకోవచ్చు.